అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మన రాశి చక్రంలో మిత్ర గ్రహాలు లేక మిత్ర రాసుల కోసం నేను చాలా ఈజీగా చెప్తాను సార్. నేను ఎప్పుడైనా 1, 5, 9 అండి. 1, 5 అంటే మన లగ్నం నుండి 1, 5, 9 ఎప్పుడైనా మిత్రులు అవుతారు సార్. ఇప్పుడు నేను ఫస్ట్ నేను చెప్తాను సార్. నేను ముందుగా మేషరాశికి సింహరాశి ఎప్పుడైనా మిత్రుడు అవుతాడు. ధనురాశి కూడా మిత్రుడు అవుతాడు. వృషభ రాశికి కన్యా రాశి మిత్రుడు అవుతాడు. మకర రాశి మిత్రుడు అవుతాడు. సో మిథునానికి వచ్చేసి తులారాశి మిత్రుడు అవుతాడు. కుంభరాశి కూడా మిత్రుడు అవుతాడు. సో కర్కాటకానికి వచ్చేసి వృశ్చిక రాశి మిత్రుడు అవుతాడు. మీనరాశి మిత్రుడు అవుతాడు. సింహరాశికి వచ్చేసి ధనుర్రాశి మిత్రుడు అవుతాడు. మేషరాశి మిత్రుడు అవుతాడు. సో కన్యారాశికి వచ్చేసి మకర రాశి మిత్రుడు అవుతాడు. వృషభ రాశి మిత్రుడు అవుతాడు. సో తులారాశికి వచ్చేసి కుంభరాశి మిత్రుడు అవుతాడు. మిథున రాశి మిత్రుడు అవుతాడు. సో వృశ్చిక రాశికి వచ్చేసి మీనరాశి మిత్రుడు అవుతాడు. కర్కాటక రాశి మిత్రుడు అవుతాడు. సో ధనురాశికి వచ్చేసి మేషరాశి మిత్రుడు అవుతాడు. సింహరాశి మిత్రుడు అవుతాడు. సో మకర రాశికి వచ్చేసి వృషభ రాశి మిత్రుడు అవుతాడు. కన్యా రాశి మిత్రుడు అవుతాడు. సో కుంభరాశికి వచ్చేసి మిథున రాశి మిత్రుడు అవుతాడు. తులారాశి మిత్రుడు అవుతాడు. చివరిగా మీనరాశి వచ్చేసి కర్కాటక రాశి మిత్రుడు అవుతాడు. వృశ్చిక రాశి మిత్రుడు అవుతాడు. ఎప్పుడైనా ఇది వచ్చేసి మీకు ట్రయాంగిల్లో ఉంటుందండి. 1, 5, 9 ఒకటి గుర్తుపెట్టుకోండి ఫార్ములా. 1, 5, 9 వాళ్ళు ఎప్పుడైనా మిత్ర గ్రహాలు లేదా మిత్ర రాసులు అవుతారండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.